గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. తెలంగాణ రైతాంగానికి సంబంధించి, సాగునీటికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు అసలు ఒక విధంగా చెప్పాలంటే రైతుల పాలుట శాపం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తుండడం. అలాగే అసలు రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇటువైపు ప్రభుత్వంలో ఉన్న అధికారులు మన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్తూ ఉండడం. ఆ తర్వాత నీటి దోపిడీకి అసలు పాల్పడిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఓవైపు ప్రతిసారి ఉన్నటువంటి ఏదైతే సభల్లో గానీ, లేకపోతే కాన్ఫరెన్స్ సమావేశాల్లో గానీ, లేకపోతే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో గానీ, లేకపోతే ఏమంటారు కాన్ఫరెన్స్ సంబంధించిన ఏదైతే ఉంటది గదా! దాన్ని ఏమంటారు దాన్ని టెలికాన్ఫరెన్స్‌కి సంబంధించిన అది ఉంటది గదా! దాన్ని అవగాహన సదస్సులు అని చెప్పేసి గూడా పెట్టిందని. ప్రతి దాంట్లో గూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువ నీటి దోపిడీ జరిగిందని చెప్పేసి ఆహ్, ప్రతిసారి గూడా బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెలగక్కున్న రేవంత్ రెడ్డి పైన లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా సవాలుకు సిద్ధమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ నిన్న సవాల్ అయితే విసిరినమాట వాస్తవం. ఎస్ నిజంగా చూద్దాం ఏం జరుగుతుంది. వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. 72 గంటల లోపు స్పందించకపోతే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెయిట్ చూస్తాం రావాలని చెప్పేసి. ఆయన కూడా ఈ 72 గంటల సమావేశం ఎందుకు ఇచ్చినారని చెప్పేసి అంటున్న సందర్భంలో అంటే గతంలో ఏదైతే ప్రిపరేషన్ తోటి రావాలి. ప్రిపరేషన్ లేకపోతే మళ్ళా వేస్ట్ అయిపోతది. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే 11 సంవత్సరాల తెలంగాణలో రైతాంగానికి ఏ ప్రభుత్వం మేలు చేసింది? లేకపోతే రైతులని ఎవరు ఆదుకున్నారు? లేకపోతే సాగునీటి జలాలని ఎవరు ఈరోజు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారనే అంశానికి సంబంధించిన దాని మీద చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేస్తున్నటువంటి విషయం. దీంతో పాటుగా ఏదైతే ప్రిపేర్ అయ్యి కోసం 72 గంటలు మీకు ప్రిపరేషన్ కోసం ఇస్తున్నాం. ఆ ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా కేటీఆర్ బహిరంగ సవాలు వేసిన మాట వాస్తవం. వ్యవసాయానికి ఎవరైనా చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బారాస తరపున తాను స్వీకరిస్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. చర్చకు సిద్ధం కావడానికి ఆయనకు 72 గంటల సమయం ఇస్తామన్నారు. కొండారెడ్డిపల్లె, కొడంగల్లు, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా సరేనని స్థలం చెప్తే వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అసెంబ్లీలోనైనా అంబేద్కర్ విగ్రహం వద్దనైనా సరే చర్చిస్తామన్నారు. 72 గంటలలోపు స్పందించకపోతే ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటామని సీఎంకు కూడా కుర్చీవేసి ఉంచుతామని చెప్పారు. రైట్, మొత్తానికైతే సవాలు స్వీకరించాలి. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతాంగం ఒక సుభిక్షంగా ఉందని చెప్పేస్తే లేకపోతే రైతాంగం సంతోషంగా ఉందంటే దేశంలోనే ఎక్కడ కూడా లేనటువంటి ఒక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మాట అయితే బీఆర్ఎస్కే దక్కుతుంది, అది కేసీఆర్కే దక్కుతున్న మాట ఎవరైనా చెప్తున్నటువంటి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర రైతు బంధు సంబంధించో లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా విషయంలో కూడా కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవం. వాళ్ళకు దగ్గర 4 దఫాలుగా పడాల్సినటువంటి ఈ రైతు బంధు ఇప్పుడు 2 సంవత్సరాలలో కనీసం ఒకటేసారి పూర్తి స్థాయిలో పడిందని చెప్పేసి కూడా చెప్తుంది. దానికి కూడా కొంచెం డబ్బులు కట్ అయిన సంగతి కూడా కొంతమంది కూడా మనకు చెప్తున్నటువంటి విషయం. దీని మీద మనం కూడా ఒక చర్చ పెట్టే అవకాశం అయితే ఉంది. రేపు ఒకసారి ఖచ్చితంగా రైతు భరోసానో లేకపోతే రైతు బంధో అసలు ఎవరికి పడింది, ఎట్లా పడింది అనే ఒక క్రైటీరియా మీద ఖచ్చితంగా మనం కూడా ఒక చర్చ అయితే పెడదాం. దీనికి సంబంధించిన దాని మీద ఈ 8 తారీఖు కనుక చర్చకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిజంగా ఒక ప్రజాకంటక ప్రభుత్వంగా మారడం మాత్రం ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోవచ్చు. నిజాన్ని చెప్తుంటే మాత్రం తెలంగాణ అనేది వ్యవసాయంలో ఒక అద్భుతాలే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు పంజాబ్ రాష్ట్రంతో పోటీపడి ఒక విధంగా చెప్పాలంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రేపు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిందంటే మాత్రం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతాంగ సంక్షేమ చర్యలే అని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు మీకైతే చెప్పదలుచుకున్నాం. ఏదేమైనా కూడా అంటే ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అయితేనేంది, ఒక పాలమూరు రంగారెడ్డి అయితేనేంది, లేకపోతే చెరువుల పునరుద్ధరణ అయితేనేంది, లేకపోతే కాళేశ్వర ప్రాజెక్ట్ అయితేనేంది, రిజర్వాయర్ల సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే నీటిని మాత్రం తెలంగాణ ప్రజలకు చెంతకు రైతుల పొలాలకు కూడా పారించిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క పొలానికి కనీసం ఒక్క కాలువ కూడా తట్టిన మన్ను కూడా తీయలేదని కూడా వాస్తవం. ఈ వాస్తవానికి సంబంధించి కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే గత ప్రభుత్వం మీద ఒక బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ఈ కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన సవాలుకు సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్వీకరించాలి, చర్చలు పెట్టాలి, నిజంగా ప్రజలకు తెలవాలి, రైతులకు తెలవాలి. ఎవరు 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంత రైతులకు మేలు చేసింది, అలాగే ఈ 2.5 ఏళ్ల పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు ఎంత మేలు జరుగుతుందనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా కీలకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఆనాటి రోజును మళ్ళీ తెస్తామని చెప్పేసి కూడా గత 10 సంవత్సరాల పాటు రైతే రాజుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ
యూరియా కోసం కొట్లాటలు జరుగుతూ ఉన్న యూరియా కోసం మళ్ళీ పట్టా పాస్‌బుక్‌లు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు యూరియా కోసం మళ్ళీ చెప్పులు పెట్టుకొని క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం ఈ ప్రభుత్వాన్ని నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రారంభమైతది. రానున్న రోజుల్లో ఇంకా కూడా మరింత రైతాంగం పరిస్థితి అధ్వాన్నంగా దిగజారే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా జాగోద్ తెలంగాణ రైతులారా ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎవరు రైతాంగానికి మేలు చేసిర్రు? ఎవరు రైతాంగానికి కీడు చేస్తున్నారు? అనే అంశానికి సంబంధించిన దాని మీద మీరు రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి. మీ పొలం దగ్గర చర్చ పెట్టాలి. పత్తి చేన్ల కాడ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంటది. ఎట్ ఎ సేమ్ టైమ్ మీ ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకొని ఉంటది. ఎందుకంటే గతంలో ఏ విధంగా రైతు సంక్షేమం కోసం, రైతే రారాజు కోసం ప్రభుత్వాలు పాటుపడ్డాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కనీసం రైతులను ఏ విధంగా చూస్తుందనే అంశాన్ని కూడా మీరు కూడా చర్చకొచ్చేసి ఒక ఆహ్, క్లారిటీకి అయితే రావాలి. రానున్న సంబంధించిన దాంట్లో కూడా ఏదైనా ఎలక్షన్‌లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వచ్చినటువంటి నాయకులను నిలదీయాలి. మా రైతు బంధు 15,000 నుంచి 12,000కి ఎందుకు అయింది? ఆ 12,000లో కూడా కోత ఎందుకు పడుతుంది? ఒక 3 రైతు బంధులు సగం సగమే ఎందుకు పడింది? ఒక రైతు బంధు ఇప్పుడు ఎలక్షన్‌లు వచ్చిన తర్వాత ఈసారే ఎందుకు పడింది? అనే అంశానికి సంబంధించిన కూడా ఖచ్చితంగా ఆహ్, ప్రజాప్రతినిధులు ఎవరైతే వస్తారో వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంటది. తర్వాత యూరియా కోసం పడే తంటాలకు సంబంధించి అయితేనేంది, రైతు రుణమాఫీకి సంబంధించి అయితేనేంది, ముఖ్యంగా రైతు బీమా ఈరోజు ఒక రైతు చనిపోతే ఒక 10 రోజుల్లోనే రూ. 5,00,000 వచ్చేటువంటి రైతు బీమా సంబంధించిన ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎందుకుంది? అసలు ఆ అట్లాంటి రైతులను సంక్షేమం కూడా చూడని ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలని చెప్పేసి, లేకపోతే ఏదో కాంగ్రెస్ సభలని చెప్పేసి, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద సభలను నిర్వహించడంలో ధనాన్ని వృధా చేయడం ఏంటని చెప్పేసి కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా కూడా తెలంగాణ రైతానికి ఉందని చెప్పేసి ఈ రోజు నేను స్పష్టం చేస్తా ఉన్నా. రైట్. ఇది ఈ విధంగా ఆహ్, ఉన్నటువంటి